అవ్వలయ్యున్న తత్వము నెవడెరుగు. అయ్యో ఇవన్నీ పడతాయి దీని నిండా. శివుడు గురు రూపమున వచ్చి చెప్పకుండా, అందుకు స్వతహా గురువుకు శరీరం లేకపోయినా శరీరధారి అయి భక్తుల సంరక్షణార్థం వస్తూ ఉన్నాడని చెప్పనేది ఉన్నది. లోకంలో దుష్టులను సంహరించేదానికి వచ్చే అవతారాల కంటే శిష్యులను సంరక్షించేకి వచ్చే అవతారాలే శ్రేష్టమైనటువంటివి, అంటే జ్ఞానవంతమైనటువంటివి. అనాదిగా శిష్యులలో ఉండేటువంటి యొక్క తాపాలను సల్లార్చి శాంతిని ప్రసాదించేటువంటి జన్మలు. అందుకే అచ్యుతాయ నమస్తుభ్యం గురవే పరమాత్మనే స్వారామోక్తోపదేశచ్చ మాంతత్వం ఏనాచ్యుతం పదం. నిరంతరం ఆత్మయందు క్రీడించు జ్ఞానులకు ముక్తి పదవిని తెలుపుచున్నారు. ప్రతి ఒక్కరము కూడా ఆత్మయందు క్రీడించే వాళ్ళమే, కానీ స్వరూపాన్ని మర్చిపోవడం వల్ల మనం ఇతర వస్తువుల మీద ఆలోచన చేస్తూ ఆ వస్తువులనే మనసులో పెట్టుకొని చింతిస్తున్నాం. వస్తువులైన ఎవరి కొరకు? ఆత్మతృప్తికే, ఇంకా ఇతరులకు ఇచ్చే కాదు. నీవు ఆనందం అనుభవించాలనే ఆ వస్తువులను చింతిస్తాం. కానీ ఆ వస్తువులలో అనిత్యత్వం మిగులుతుంది. నిన్ను నీవు చింతిస్తే నిత్యత్వం వస్తూ ఉంది. అందుకే మనం ఏది నిత్యం ఏది అనిత్యమని వివేక జ్ఞానంతో ఆలోచించి చింత చేయాలి. అందుకు దానికి అట్టి కైవల్య పదవిని వాంఛించుచున్న పరమభక్తులకు శాశ్వతమైన భ్రంశము లేని పరబ్రహ్మ స్థానమును శ్రీ గురువులు బోధించి వారిని పొందించున్నట్లు చేయుచున్నారు. అట్టి పరమ దయాళుడు అచ్యుత పదమును పొందువారలు పరమాత్మ స్వరూపులైన శ్రీ గురువులను మీ కొరకు నిత్యము నమస్కారం చేయుచున్నాము. ఇక్కడ అచ్యుత అనే పేరు వచ్చింది గురువుకు. చితుడు అంటే దిగబడిపోవడం, అంటే కిందికి దిగజారిపోవడం, అంటే నశించిపోయేవాడు. అచ్యుతుడు అంటే చ్యుతి పొందనివాడు, అంటే తిరిగి నరక సముద్రంలోకి జనన మరణంలోకి రాకుండా ఉండేటువంటి వాడు అచ్యుతుడు. మనం అచ్యుత పదమును భగవంతునికి మాత్రమే ఎందుకు వాడుతున్నామంటే అది ఆయనకు తప్ప ఇంకెవ్వరికి ఉండదు. అందరికీ చ్యుత పదమే, మార్పులు చెందేది, జనన మరణాలు పొందే స్వభావం ఉంటుంది. అందుకే గురుదేవునికి అచ్యుతాయ అని చెప్పారని పదప్రయోగం చేసినారు. మరి గురువుకు నమస్కారం ఎందుకు చేయాలా అచ్యుత స్వరూపానికంటే, నేను చ్యుతులు పడి అనుభవించిన నానా తిప్పలు పడ్డాను. ఇప్పుడు మీ సన్నిధానంతో మీ కృపా కటాక్షము చేత నేను కూడా అచ్యుతుడను, చ్యుతి పొందినటువంటి వాడుగా ఉండేదానికి నమస్కారం చేస్తాను. అందుకే నమ అచ్యుతాయ గురువే గురువే అజ్ఞానధ్వాంత భానవే శిష్య సన్మార్గపటవే కృపా పీయూష సిద్ధవే అంటున్నా. గురువే అజ్ఞానధ్వాంస భానవే. అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేకి బాణుడు, సూర్యుడు లాంటి వాడు. ఇట్లా మన హృదయ గుహయందు నన్ను నేను తెలియకోకుండా, పరమాత్మ చైతన్యాన్ని తెలియకోకుండా మూలాజ్ఞానం ఇంతకాలం ఉన్నది. ఈ మూలాజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టేదానికి మనకు గురుడు భానుతేజ రూపుడై వస్తున్నాడు. అందుకే హృదయమందు ఉన్నటువంటి సమర్థ రామదాసుడు అంటాడు, ఈ బయట ఉండే సూర్యుడు నా గురుదేవునికి సమానం కాడు అంటాడు. ఎందుకు అంటే ఆ సూర్యునికి బాహ్య ప్రపంచాన్ని ప్రకాశింపజేసే శక్తే ఉంది, కానీ హృదయ గుహల యందు దాగుకొని ఉన్నటువంటి చీకటిని పోగొట్టే శక్తి ఆ సూర్యునికి లేదు. అందుకే నా గురుడు ఆ యొక్క సూర్యుడి కంటే కూడా గొప్పవాడు. నా గురుడు పరుషవేది కాదు, పరుషవేది కంటే గొప్పవాడు. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, పరుషవేది ఇనుమును బంగారు చేస్తుంది, కానీ ఇంకొక పరుషవేదిని అది చేయలేదు. కానీ నా గురుడు అట్లా కాదు, ఇనుమును బంగారు చేయడమే కాకుండా ఇంకొక పరుషవేదిని కూడా చేయగలడు. కాబట్టి పరుషవేది కంటే నా గురువు చాలా గొప్పవాడు. ఈ కనబడే సూర్యుని కంటే నా గురువు చాలా గొప్పవాడు. ఇది జ్ఞానరూపంతో ఎవరైతే అర్థం చేసుకుంటారో మన యొక్క గురుస్వరూపం మనకు తెలియబడుతుంది. శిష్యుని మార్గములో ప్రవేశపెట్టి వారిని తృష్ణను తీరుస్తాడు. అందువలన సద్గురువు చేసేటువంటి మేలు ఇంతదైన గొప్పదిగా ఉన్నది. అందుకే ఓం అచ్యుతాయ గురువే శిష్య సంసార చేతవే
భక్త కార్యైక సింహాయ నమస్తే శిత్సుకాత్మనే అచ్యుతాయ గురువే శిష్య సంసార సేతవే. ఇప్పుడు సీతమ్మ లంకకు పోయింది, కలంకం లేని లంకకు పోయింది, శోకం లేని అశోక వృక్షం కింద కూర్చుంది. కానీ అట్లా సీతను పొందాలని రాముడి ప్రయత్నం. ఆ సీతను పొందాలంటే ఈ రాముడి వారధి దాటాల, ఈ సముద్రాన్ని దాటాల. అట్లనే మనకు కూడా బ్రహ్మానందం అనేటువంటిది, ఆత్మస్వరూప చైతన్యం అనేటువంటిది ఈ అశోక వృక్షం కింద ఉంది. అశోకం అంటే అర్థమేమి? శోకము లేకుండా ఉండేది. శోకము లేని చెట్టు కింద ఉండేటువంటి ఆనందాన్ని పొందేదానికి ఈ సంసారం అనే ఘోర సముద్రాన్ని దాటాల. దానికి ఎవరు సేతువై ఉన్నారు అంటే సద్గురు పరమాత్మ దానికి సేతువై ఉన్నాడు. ఆ సేతు దాటినటువంటి వారికి అది లభ్యమవుతుంది. కనుకనే గురుదేవునికి ఈ యొక్క సేతు అని చెప్పి పేరు పెట్టినారు. మరి భక్త కార్యాన్ని సంపూర్ణంగా చేసేదానికి చిత్సుఖ ఆనందాన్ని, ఆనంద సుఖ ఆత్మసుఖాన్ని ప్రసాదించేదానికి గురువే కారణమైనాడు. ఇంకా మిగతా వాళ్ళంతా ఎంతవరకు ఉంటారు? గురువుని ఇంత గొప్పగా చెప్పిన తర్వాత మనము నమ్ముకున్న సమూహం అంతా ఉందే, తల్లి తండ్రి, కులము, భార్య బిడ్డలు, ధనము ధాన్యము, సంపదలు, కీర్తి ప్రతిష్ట, ఈ లోకంలో ఉండేటువంటి బంధుబాంధవులంతా కూడా వీళ్ళు ఎంతవరకు ఉంటారు? వీళ్ళు చేసే మేలేమి అంటే ఈ శరీరంలో బలం ఉన్నప్పుడు, చేతిలో ఆర్థిక స్తోమత ఉన్నప్పుడు వీళ్ళందరూ దగ్గరికి వస్తారు. ఇది కొంచెం దూరం అయితేనే అందరూ దూరం అయిపోతారు. అందుకే ధర్మరాజు యక్షునికి ఒక ఇది చెప్తాడు, అయ్యా ఎవరెవరు ఎంతవరకు వస్తారని. కట్టుకుని భార్య గడప వరకు వస్తుంది పోయినప్పుడు, బంధుబాంధవులు శ్మశానం వరకు వస్తారు, నువ్వు కష్టపడి సంపాదించిన ధనం బీరువలో మాత్రమే ఉంటుంది. మరి నువ్వు ఇవన్నీ వదిలిపెట్టి పోయినావు కదా, నీ ఎంబడి ఏది వచ్చింది అంటే నీకు ఎంబడి వచ్చేటువంటి ఇవి కాకపాయ, ఇవన్నీ ఇక్కడే ఉండిపోయేటివి, కానీ ఒక్కటి కూడా ఎంట రాదు. మరి ఎంట రాని దాంట్లో కోసమే ఇంత కష్టపడ్డావు కదా, నీ ఎంట ఏమిటి వస్తుంది అన్నారు. అంటే తాను ఆచరించిన ధర్మము, తాను చేసిన పాపపుణ్యాలే జీవునికి పునర్జన్మ కొరకు తీసుకొని పోతాయి. మరి దానికోసం నువ్వేం చేసినావు అని చెప్పని అడుగుతా. అంటే దీన్ని బాగా విచారించి చూస్తే ఏది చేస్తున్నాము అని బాగా ఆలోచన చేసినప్పుడు తిరిగి వెనక్కి చూస్తే ఒకటి కూడా చేయలేము. అన్నీ దీనికోసమే ఖర్చు పెట్టాం. శరీరముల బలమును, బుద్ధిల ఆలోచన శక్తిని, మరి ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ దీనికే ఖర్చు పెట్టేసేసినాం. మరి నీ కొరకు నువ్వేం కష్టపడ్డావు, ఏం చేసినావు అంట. అందుకే వీళ్ళందరూ ఎక్కడోళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో ముందు నువ్వు అర్థం చేసుకో. మరి నీ ఎంబడి వచ్చేవాడు ఎవడో, నీకు ధర్మాన్ని మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడెవరో వాడిని ఆలోచన చేసుకోమని చెప్పి మనకు గురుగీత ధర్మం ఒక చక్కటి మార్గాన్ని చెప్తుంది. ఎందుకు చెప్తుందంటే, మరి తల్లి కంటే, తండ్రి కంటే, బంధుబాంధవుల కంటే, ధనధాన్య సంపదల కంటే గురువు అధికమైన మేలు చేస్తాడు అని. ఏం మేలు చేస్తాడు? ఈ బయట విషయాలన్నిటిని ఆయన మేలు చేసినట్లు కనిపించకపోయినా మనకన్నిటికంటే పరమ సుఖమైనటువంటి మేలును గురువే చేస్తాడు. అందుకు మనం ప్రాణం ప్రయాణమై మళ్ళీ రాబోయే స్వర్గానికి కానీ, నరకానికి కానీ, ఉత్తమ జన్మలకు కానీ, నీచ జన్మలకు కానీ మనం సంపాదించుకున్నటువంటి జ్ఞానమే ప్రాధాన్యమవుతుంది, కానీ ఇక్కడ చేసినటివి కాదు. ఇక్కడ చేసినటివంతా కూడా కర్మబంధం అయిపోయి కర్మవాసనలు మిగిలించి మళ్ళా అటువంటి పునరావృత్తికే పంపిస్తాయి, కానీ నిజమైనటువంటి స్థితికి పంపించవు. అందుకు గురుడు శాంతిని ప్రబోధించి ఆత్మసుఖాన్ని ఇచ్చి ఇటువంటి రాకపోకలు లేకోకుండా చేస్తాడు. అందువల్ల దాన్ని బట్టే గురువు దగ్గర ఎట్లా ఉండాలా, ఆ గురుస్వరూపాన్ని ఎట్లా ధ్యానించాలా, సర్వకాల సర్వావస్థల యందు నిన్న చెప్పుకున్నాం. పశ్యను శృణువని జిగ్రన్ అసినను గచ్చను స్వపను స్వల్పనని. నీవు చూస్తూ ఉన్నా, ఇంటూ ఉన్నా, తింటూ ఉన్నా, తిరుగుతూ ఉన్నా, పడుకున్నా, లేచినా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా చుట్టూ నాకు రక్షణ వలయంగా ఆ గురుశక్తే ఉన్నదనే భావం చేత గురువును మర్చిపోకూడదు. అది
ఎందుకంటే గురువును మరిస్తే మనకు సంసారం వచ్చి మనసులో చేరుకుంటుంది, మళ్ళీ శాంతి లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఏవి ఎంతవరకు ఉండాలంటే తిరిగి ఈ భ్రాంతులన్నీ మన ఎంట పడకోకుండా ఉండేంతవరకు గురునామస్మరణ చేయాలి. అందుకే గురునామస్మరణ నిరంతరము చేసి తరించిన వారే ఈ దుఃఖభూయిష్టమైన సంసారాన్ని దాటినవారు. అందుకే ఇప్పుడు ఇట్లా జనన మరణములతో కూడుకున్నటువంటి సంసారాన్ని దాటేదానికి గురువు ఏమై ఉన్నాడు? వారధి అయి ఉన్నాడు. అంటే ఈ సేతువును ఈ యొక్క ఘోర సముద్రాన్ని దాటాలంటే గురుడు వారధి అయి ఉన్నాడు. అందువలన ఆ యొక్క లక్షణాలను మనకు ఇంకా చక్కగా పదే పదే ఎందుకు చెప్తున్నారంటే, ఒక మాటతో చెప్తే పోదా అని అనుకుంటే, మనకు అంత సూక్ష్మ జ్ఞానం ఉండి ఒక్క మాటతోనే స్థిరచిత్తం ఏర్పడి ఒక్క మాటతోనే మనకు మళ్ళా భ్రాంతులు రాకుండా ఉండే అనుభవం మనకుంటే, వారు కూడా ఒక మాటతోనే చెప్పి సరిచేసేవాళ్ళు. మనకు కుక్కతోక లాంటిది మన బుద్ధి, ఎన్నిసార్లు చెక్కబెట్టినా వంకరపోవడం దీని స్వభావం. కాబట్టి వాళ్ళు ఇన్నిసార్లు చెప్తా ఉండారు. కాబట్టి పునరుక్తిని భావించకుండా మిత్రద్రోహి కృతజ్ఞచ్చ యచ్చ విశ్వాసఘాతక శ్రేయస్తే నరకం యాంతి యావత్ చంద్ర దివాకరం. ఇప్పుడు మిత్రద్రోహి అయినటువంటి వాడు, కృతజ్ఞుడు అంటే మేలు చేసిన వాడిని మరిచినవాడు, విశ్వాసఘాతకుడు విశ్వాసం ఉంచవలసినటువంటి వాని మీద ఘాతుకం చేసేవాడు, ఈ మూడు రకాలుగా ఉండేవానికి నరకం యాంతి ఎంతవరకు? సూర్యచంద్రుడు ఉండేంతవరకు. యావత్ చంద్ర దివాకరవు ఎంతవరకు చంద్రుడు సూర్యుడు ఉంటాడో అంతవరకు నరకం వస్తుందండి. ఇప్పుడు ఈ పద్ధతులు మిత్రద్రోహి, మనము మిత్రద్రోహం చేస్తా ఉన్నాం. ఎవరు ఆ మిత్రుడు అంటే అవిజ్ఞాత స్నేహితుడని ఆ దైవానికి, ఆ గురువుకు కానరాని మిత్రుడని పేరు. మనకి ఇంత తెలివితేటలు, ఇంత ఆరోగ్యమైన శరీరము, జ్ఞానము, విద్యా సంపదను ఇన్నిటిని మన చుట్టూ పెట్టినప్పటికి కూడా అవివేకులమై అన్ని ఇచ్చినటువంటి ఆ మిత్రునికి ద్రోహం చేసి ఆయన పూర్తి మర్చిపోయి ఈ వస్తువుల్లోనే పడి సస్తా ఉన్నాం. కాబట్టి దీనికి దైవానికి మిత్రద్రోహం చేస్తున్నాం. కృతజ్ఞత మేలు చేసిన వాడిని మర్చిపోతా ఉన్నాం. మనం ఒక శరీరాన్ని తయారు చేసుకోగలమా? ఒక కన్ను కానీ ఒక ముక్కు కానీ చేసుకోగలమా? ఆయన చేసినటువంటి ఈ ముక్కు కన్నుల్లో చిన్న పొరపాటు అయితే లక్షలు తీసుకొని దాన్ని సరిచేస్తాడే కానీ, పోనీ ఒక పాత ముక్కు తీసి కొత్త ముక్కు పెట్టడం కానీ ఏమైనా చేయగలుగుతారా? చేసేకి వీలు లేదు. అంటే ఇన్ని చేసినటువంటి మిత్రునికి ద్రోహం చేస్తాడం మనం, విశ్వాసఘాతకం చేస్తున్నాం. దైవం మీదనే ఎప్పుడు విశ్వాసం ఉంచుకోదగిన మనము ఆయన్ని సంపూర్ణంగా మర్చినాం. అంటే గురుతత్వాన్ని సంపూర్ణంగా మర్చినాం. కాబట్టి మనం పొందవలసిన నరకం ఎట్లాంటిదంటే సూర్యచంద్రుడు ఉన్నంత వరకు రవరవాది నరకం వస్తుంది. ఈ మూడు సహజమే కదా. మనకు తెలియకనే మనకు మేలు చేస్తున్నాడు ఆయన, మిత్రుడుగా ఉన్నాడు. అంటే దానికి అవిజ్ఞాత స్నేహితుడు, కంటికి కనపడకుండా మేలు చేసేవాడు. కొందరు మిత్రులు ఉంటారు, నేను చేసే మేలు వానికి తెలియనియొద్దని చెప్పి లోపల మేలు చేసేవాడు. అట్లా మిత్రులలో మొట్టమొదటి వాడు గురుదేవుడు. ఆ యొక్క అవిజ్ఞాత స్నేహితునికి మనకు మిత్రద్రోహం చేస్తున్నాం. ఇది చేయకోకుండా ఉండేది మనకు రావాలి. అట్లా చేస్తే మనం సుఖపడేటట్టుంటే ఏములే ద్రోహం చేసినా సుఖపడతామని, వాడు సూర్యచంద్రాదులు ఉండేంత వరకు నరకాన్ని అనుభవిస్తాడని చెప్పి పరమేశ్వరుని వాక్యం. అట్లా లేకోకుండా మనం ఇవన్నీ ఎందుకు వినవలసి వచ్చింది అంటే, మనం తప్పుదావలు నడుస్తున్నాం కాబట్టి, నడవవలసిన మార్గంలో నడవకుండా, గురుధర్మాన్ని చక్కగా అర్థం చేసుకోకుండా కేవలం లౌకిక విషయాలతోనే కాలం గడుపుతున్నాం కాబట్టి పెద్దలు ఇంత చురుకైన మాటలు మనకు చెప్పవలసి వచ్చింది. కామక్రోధాత్ గురుస్త్రాత గురు క్రోధాచనో నహి తస్మాత్ సర్వ ప్రయత్నేన గురోరాజ్ఞాం నలంఘయేత్. శివక్రోధాత్ గురోస్త్రాత గురు క్రోధాత్ శివో నహి తస్మాత్ సర్వ ప్రయత్నేన గురురాజ్ఞాం నలంఘయేత్. ఆయన దేవతలు ఎన్ని శాపములు పెట్టినా గురుడు రక్షిస్తాడు. గురుని శాపమును రక్షించే వాళ్ళు ఏ దేవతల్లో కూడా లేరు. దాన్ని నిన్ననే చెప్పుకున్నాం, ఇంతకుముందే వచ్చింది అది. ఎందుకంటే గురుడు అనేవాడు సుప్రీంకోర్టు, గురుడు అనేవాడు రాష్ట్రపతి,
ఆయన శిక్ష వేస్తే ఇంక తప్పించేకి ఏ కోర్టుకు హక్కు ఉండదు. ఇక దేవతలు మిగతా ఋషులు ఎటువంటి వారంటే ఇదిగో ఈ హైకోర్టు, జిల్లా కోర్టు, తాలూకా కోర్టు, మున్సిపల్ కోర్టు, సెషన్ కోర్టు ఇట్లాంటి వాళ్ళు. అంటే వీళ్ళు ఏ శిక్ష వేసినా మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేసి దాన్ని పోగొట్టుకోవచ్చు. కానీ హైకోర్టులో శిక్ష, సుప్రీంకోర్టులో శిక్ష పడితే తీర్చేవాడు ఎవడు లేడు. అందుకే సుప్రీం గురువు, ఆ గురుద్రోహం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ శిక్ష తప్పదు. ఈ దిగువ కోర్టులు ఏవి కూడా దాన్ని పోగొట్టలేదు. కాబట్టి సుప్రీంకోర్టుతో సమానమైనటువంటి గురుదేవుణ్ణి మర్చిపోయి ఆయన ఆగ్రహానికి గురి అయ్యి మనం ఇట్లా జనన మరణాలు పొందుతా పరితపించేదానికంటే ఆయన కృపకు పాత్రులై ఆ శిక్ష తప్పించుకోవడమే గొప్పది. అందుకే శివుడు శాపం పెట్టినా గురుడు తీసేస్తాడు. మరి గురుడు శాపం పెడితే తీసేసేదానికి త్రిమూర్తులకు ఎవరికి కూడా సాధ్యము కాదని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు మన పెద్దలు. మరి గురువును స్మరించడం వల్ల మనకేం కలుగుతుంది అని మనం అనుకోవచ్చు. మన సహజ స్వభావం అది. కూర్చున్నా లేచిన, ఇప్పుడు కొత్త ఉపమానాలు వచ్చినాయి కదా, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు. ఇవి ఎందుకంటే రెండు పక్కల ఈయనకే లాభం ఉండాల, వానికి ఎదటానికి ఏం ఉండకూడదు. వీడు ఆటికి పోయినా ఈయనకే లాభం, వాడు ఈటికి వచ్చినా ఈయనకే లాభం. అట్లా సూక్తులు వచ్చినాయి ఇప్పుడు. ఆ రకంగా మనం ఏం చేసినా గురువుని స్మరిస్తానయ్యా లాభం ఏమని అడుగుతాం. మనం అడిగే గుణం అది మనకి. ఆయన చెప్తున్నాడు, ఆయన సంసార సాగర సముద్ధరణైక మంత్రం. ఆ గురువు చేసేటువంటి మేలు ఏమంటే ఇట్లా ఘోర సంసారం. ఇప్పుడు మనకు శరీరంలో బలం ఉన్నప్పుడు సంసారం రుచిగా ఉంది, తీయగానే ఉండాలి. ఈ రోజంత అనారోగ్యమైన, బలహీనమైన, శక్తిహీనమైన అది ఎంత చేదవుతుంది. ఇంత ప్రీతిగా నీ చుట్టూ తిరిగిన అందరూ కూడా మనకి శత్రువులు అవుతారు. బాగా ఆలోచన చేయండి. అంత ముసలిళ్ళకి తెలుస్తుంది. అప్పుడే ఊరికే పడిండు, ఎందుకు నీకు అనవసరాలు ఆయనకు అన్నిట్లో తల దురుస్తావే నువ్వు అని అంటే ఆ అవమానం భరించలేక నా చేతుల కింద పెరిగిన నా కొడుకులు నన్ను ఇట్లా అంటాడారే అని చెప్పి అనేక బయటికి చేతగాక లోపల మదనపడి బాధపడి అవన్నీ పొరిగింళ్ళల్లో పోయి చెప్పుకుంటా మళ్ళా వీళ్ళ కోపానికి గురి అయి సచ్చేటువంటి పద్ధతి. మరి ఈ టయాన్ని అంతా మరి గురువు ధ్యానానికి వినియోగం చేస్తే ఎంత సుఖంగా ఉంటుంది, ఎంత ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా బాగా చూడండి. ఈ తప్పనిసరిగా మనం ఈ అవస్థలన్నీ అనుభవిస్తాం. అందుకే రసం అంతా నిర్సారమైన ప్రపంచానికి ఖర్చు పెట్టి రసహీనమైనటువంటి శరీరాన్ని తీసుకొని గురువు దగ్గరికి పోతాం. ఏం చేస్తాడు? కాళ్ళు మాటినవు, తలకాయ మాటిందు, నడుములు మాటినవు, మనసుకు అతడే తెలియదు. మరి మరుపు ఒక పక్క తగులుకుంటుంది. స్వామి ఇంక నీదే భారం అంటారు వచ్చి. మంచిగా ఉన్నప్పుడు నీవు సంతోషంగా, మనం బావిలో పడితే చచ్చిపోతామని, చెరువులో పడితే చచ్చిపోతామని, ఏట్లో పడితే చచ్చిపోతామని కదా పిల్లప్పుడు ఈత నేర్చుకుంటా ఉండేది. అది ఎప్పుడో వచ్చే సావు కళ్ళకు కనబడకపోయినా ముందు జాగ్రత్తగా నేర్చుకుంటాం కదా. మరి ఎప్పుడైనా అట్లా ఆపద సమయం వస్తుందని చెప్పని మనం ఏమైనా నేర్చుకున్నామా? అట్లా నేర్చుకోవాలి. అందుకు గురువును స్మరిస్తే ఏం కలుగుతుంది అది చక్కగా చెప్తున్నారు. సంసార సాగర సముద్ధరణైక మంత్రం. సంసారం అనే ఈ సముద్రము నుండి ఉద్ధరిస్తాడు గురుదేవుడు. బాగా అర్థం చేసుకోండి. నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు. ఇతరుల మీద అసూయ ద్వేషాలు లేకుండా సంసారంలో పిల్లలు ప్రయోజకులై పనులు చేసుకుంటా అంటే వాళ్ళకు అడ్డము తగిలే గుణము లేకుండా ప్రశాంతంగా ఉండమని నేర్పిస్తుంది అది లోపల. ఇట్లా ఘోర నరకాలన్నీ మన చుట్టుకారం ఉండే నరకాలన్నీ కూడా తప్పిస్తుంది. అందుకు గురువు యొక్క మేలు ఏం చేస్తాడంటే ఇచ్చేస్తాడు. మరి బ్రహ్మాది దేవముని పూజిత సిద్ధి మంత్రం. జన్మమెత్తినటువంటి వాడు ఎవడైనా సరే, దేవతలు కానీ, రాక్షసులు కానీ, మానవులు కానీ, పశుపక్షాది క్రిమికీటకాలు ఏవైనా కానీ దానికి తగిన జన్మబాధలు ఉన్నే ఉంటాయి. అందువలన బ్రహ్మాది దేవతలు, ఋషీశ్వరులు, మున్నులు, సిద్ధులు వాళ్ళకేమయ్యా చాలా గొప్ప వాళ్ళు అనుకుంటామేమో మనం. కానీ వాళ్ళకు కలిగిన బాధలు కూడా తీరుస్తుంది. వాళ్ళ చేత కూడా సేవింపదగిన మంత్రం. మనం మాత్రమే సేవించేది కాదు, ఎంత గొప్పవారైనా సేవించి తృప్తిపడేటువంటి మంత్రం. అందుకే బ్రహ్మాది దేవముని పూజిత సిద్ధి మంత్రం. బ్రహ్మాది దేవులు సృష్టికర్త అయినటువంటి వాడు మొట్టమొదట సృష్టికర్త పుట్టినాక కొన్ని వేలేళ్ళు తపస్సు చేసినాడంట. నేను ఏం చేయాలా, నేను ఎవరును, నేను ఎందుకు వచ్చినానో,
నాకు ఎవరు కర్తవ్యం చెప్పేవాళ్ళే లేరే అని చెప్పని కొన్ని వేలేళ్ళు తపస్సు చేసినాక అప్పుడు అంతర్యంలో నుండి ఆ మహావిష్ణు వాళ్ళ తండ్రి జ్ఞానం పలుకుతాడంట. వరే నువ్వు ఒకటి ఇట్లా ఎన్ని వేలేళ్ళు ఉన్నా కూడా ప్రయోజనం లేదు, నువ్వు సృష్టి ఆరంభించు, సృష్టి చెయ్యి, అందుకు కలిగినటువంటి సామగ్రి ఇదిగో ఇస్తానని చెప్పనని ఈ సృష్టి ద్రవ్యాన్ని అంతా ఆయనకి ఇస్తే ఆయన డిజైన్లు చేసుకుంటా కూర్చున్నాడు. క్రిమి దగ్గర నుండి మొదలు పెట్టుకొని తిమింగళం వరకు చేసి ఎక్కడ చూసినా ఎన్ని జన్మలు చేసినా జ్ఞానం గంధాలేదు. చేసి చేసి అలసిపోయినాడంట. ఎవరిని అడిగినా పుట్టించి ఎవరు నువ్వంటే చేపలను అడిగితే నేను చేపననింది, కప్పలను అడిగితే నేను కప్పననింది, కుక్కను అడిగితే నేను కుక్కననింది, ఎద్దును అడిగితే ఎద్దు అనింది. కానీ నేను పలాని వాడిని నువ్వెవరు అని ప్రశ్నించేవాళ్ళు లేడు. చేసి 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 84 లక్షలకు పూర్తి అయిన జన్మ మానవ జన్మ. ఈయన చేసిన తర్వాత ఎవర్రా నువ్వు అన్నాడు. నువ్వెవరు అన్నాడు. ఓ పర్వాలేని జ్ఞానం ఉంది అనుకున్నాడు. ఇంకా సృష్టి ఆఫ్ చేసినాడు అటుకి. ఇంకా వద్దప్ప ఈ డిజైన్ రన్నింగ్గా ఒక్క సరైన సృష్టి ఇప్పటికి ఏర్పడింది. నీవెవరంటే నీవెవరని ప్రశ్నించేవాడు, నీవెవరినో నువ్వు తెలుసుకుంటే ఆలోచించేవాడు, మళ్ళా నీవు ఎట్లా ఉండాలా ఎట్లా పోవాలనేటువంటి విజ్ఞానం అంతా కలిగినటువంటి జన్మం తయారైందని మానవ జన్మం చేసి ఆనందపడ్డాడు. ఆయన ఆనందపడి ఇంకా సృష్టి చేసి సాలిచ్చినాడు. సాలిచ్చి ఒక గుణాన్ని పెట్టినాడు. ఇంకా తాను సృష్టి చేయకుండా ఆ సృష్టింపబడిన వస్తువులోనే అటువంటి సృష్టి అయ్యే గుణం పెట్టినాడు. ఇప్పుడు మానవ సృష్టి చేసినాడు, ఇంక వీళ్ళే పుట్టించుకుంటారు, ఇంకా దేవుడు పుట్టించే పనిలే. పశుపక్షాది క్రిమికీటకాదులు అన్నీ కూడా దాంట్లోనే ఉత్పత్తి అయ్యే గుణం పెట్టినాడు. దాంట్లోనే బీజం ఎట్లా తయారయ్యాలో కావాలా, వృక్షం ఎట్లా తయారు కావాలా, ఇట్లా అన్నీ చేసి అక్కడికి సృష్టి పరిసమాప్తి చేసినాడు. అందుకే ఆయన ఏం చేసినారు, బ్రహ్మదేవుడు చేసే సృష్టిలో లాస్ట్ సృష్టిరా, మరి ఇంక మళ్ళా ఈ సృష్టి పక్కకంతా పోవద్దు, నువ్వు ఇక్కడ నుండి దైవంను ఎవరని ప్రశ్నించినావు కాబట్టి ఆ దైవాన్ని పొందేకు ఉపయోగపడే జన్మ ఇది. ఈ జన్మను ఆ దైవాన్ని తెలుసుకొని ఈ జన్మను సార్థకం చేసుకోని చెప్పానని వాళ్ళు మనకు సలహా చెప్పినారు. అందువల్ల బ్రహ్మాది దేవముని పూజిత సిద్ధి మంత్రం అంటే ఇట్లా ఉత్తమోత్తమ మానవ జన్మ విలువలు తెలుసుకున్నటువంటి వారు, ఇందులో దేవతాతత్వాన్ని దర్శించినటువంటి వారు, మరి నిజమైనటువంటి దేవుణ్ణి చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు కాబట్టి వాళ్ళ చేత కూడా పూజింపదగినటువంటి మంత్రం. ఇంకంతకంటే ఇంకా పెద్ద మంత్రాలు కానీ పెద్ద దేవుడు కానీ ఇంకా ఉండదు. ఇక దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం. ఇంకా మానవుడు జీవించినప్పుడు దరిద్రము, దుఃఖము, రోగము, భవరోగము ఇవన్నీ మనల్ని పీడిస్తూ ఉంటాయి. ప్రతి క్షణము కూడా మనకు భయమే, ప్రాణ భయమే. ప్రతి క్షణము కూడా ఏ పని చేసినా ఇది నెరవేరుతుందే లేదా, ఇది మేలవుతుందే కీలవుతుందే అని ఏ పని అన్నా చేయి భయపడతా చేస్తాడే కానీ ధైర్యంగా చేయడు. మా అట్లా భయ దుఃఖాలను పోగొడుతుంది మంత్రం. అందువలన నీకు ఎంత మేలంటే ఇంక అంతా మేలే, కీలు అనేటువంటిదే ఉండదు, కొంత అనేటువంటి పరిమితి కాదు దీనికి. అందుకు అటువంటిది అంటే ఎటువంటిది, సంసార సాగరము నుండి ఉద్ధరించే మంత్రం, బ్రహ్మాది దేవ ముని పూజితులు పెద్దల చేత పూజింపదగినటువంటి మంత్రం, దరిద్రము దుఃఖము భవరోగాన్ని పోగొట్టే మంత్రము. కాబట్టి పెద్దలందరూ కూడా ఆ పరమేశ్వరుడే అంటున్నాడు, ఓ పార్వతీదేవి వందే మహాభయహరం శ్రీ గురురాజ మంత్రం. ఈ మహాభయం నుండి రక్షించేటువంటిది ఈ గురురాజ మంత్రం. అందుకే నా నమస్కారానికి కారణం కూడా ఆ గురువు యొక్క స్వరూపమే. నువ్వు అప్పుడు ఎవరి కొరకు నమస్కారం చేస్తాను అంటివి కదా, అదిగో అటువంటి యొక్క గురుతత్వాన్ని తెలుసుకునే నిమిత్తమయ్యే నేను చేస్తాను. కాబట్టి ఇటువంటి మంత్రరాజ్యాన్ని చక్కగా అర్థం చేసుకొని, మరి ఇప్పుడే కాలం ఎంతో గడిచిపోయింది, చాలామంది ఎంతో వయసు అయింది. పెద్దలు చెప్తున్నారు మనకు, ప్రొద్దు జరిగను బాల యౌవన వృద్ధవంబు సమీపమాయను, బద్ధమతివై మరచితివి గురు వద్ద చేరవలెను, వచ్చితివి గురుమూర్తితోనొక ముచ్చటాడి పొయ్యేటందుకు, తుచ్చ పనులలో ప్రొద్దు బుచ్చితే మెచ్చరెవరు సుని. మనం నిజముగా దుఃఖాన్ని కలిగించుకునే పనులకే ప్రాధాన్యం ఇస్తానం కానీ బ్రహ్మానంద సుఖం కలిగించేటువంటి ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పటికైనా కానీ మన తప్పులు మనం తెలుసుకొని, ఇంకా పోయిన కాలం ఎట్లా పోయిందో తిరిగి రాదు కాబట్టి ఉన్న కాలాన్ని అన్న సద్వినియోగం చేసుకొని ఆ గురునామ స్మరణ చేసి జన్మను తరింపజేసుకోవాలనేది
రావాలి. అందుకే మనకు పెద్దలు ఇంత గొప్పదైన గురుధర్మాలు చెప్తూ సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమ కారకాహ, 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి, అన్నీ భ్రమింపజేసేటివే. ఏదాన్నన్నా ముక్కు, అది ఏదో ఒక భ్రమను పుట్టిస్తుంది. కానీ సర్వ భ్రమలను రాహిత్యము చేసి బ్రహ్మానంద సుఖాన్ని ప్రసాదించేటువంటిది ఒక్క గురురాజ మంత్రమే. ఏక ఏవ పరో మంత్రో గురురిత్యక్షరద్వయ. గురు అనే 2 అక్షరము, ఆ ఈ 2 ద్వయాక్షరములే నీకు తరుణోపాయం తరింపజేసేటువంటి మహామంత్రం. అందుకే మనం లేచినా కూర్చున్నా పడుకున్నా ఏ పని చేసినా ఏ కార్యానికి వెళ్ళినా ఆ గురునామస్మరణ చేస్తా పోతే ఇదిగో ఈ చిత్త విభ్రమలను పోగొడుతుంది, శాంతి సుఖాలను మనకు ప్రసాదిస్తుంది. అందుకొరకే మనకు ఈ గురుధ్యానాన్ని తప్పకుండా చేయాలి. ఏవముక్త్వా మహాదేవ పార్వతీ పునరబ్రవీత్ ఇదమేవ పరం తత్వం శృణుదేవి సుఖావహం. ఓ మహాదేవుడు పార్వతీదేవికి గురుగీతా శాస్త్రముని చెప్పి పూర్తి చేయుచున్నాడు. ఎందుకు అంటే టయాన్ని బట్టి పోవాలి, వరుసక్రమం కాకుండా. ఇక విశ్వాసము గలుగుటకై ఇట్లు వచించుచున్నారు. లోకములో పరమానందమును ఒసంగునట్టి శ్రేష్టమగు తత్వము నీ గురుతత్వమే ఎగుచున్నది. ఓ మహాదేవి, దీనిని విను అనగా శ్రీ గురుగీత శ్రవణమును గావింపుము. ఎప్పుడు వినాలి? ప్రతి క్షణము కూడా. మంది అల్పజ్ఞమైన మనస్సు, అల్ప సంతోషతత్వం. చిన్నదానికి సంతోషిస్తాం, చిన్నదానికి దుఃఖపడతాం. ఎందుకు అట్లా వస్తుందంటే అందులో ఆలోచన శక్తి లేకపోవడం వల్ల. ఏ విషయమైనా వస్తే చాలాసేపు ఉండదు, ఆలోచిస్తే అది వెళ్ళిపోతుంది. ఆలోచించకపోవడం వల్లనే వెంటనే దుఃఖపడడం, వెంటనే నగడం. మనకు అవధూత గారి దగ్గర నగితే మహాకోపం అంట ఆయన నగే మాటలు చెప్తానే ఉంటాడు, కానీ నగకూడదు శిష్యులు. అది ఆయన స్వభావం. కొన్ని యుక్తులు చెప్పినప్పుడు నగది ఎంత గదే వస్తుంది కదా. నగితే అల్ప సంతోషవేర నువ్వు, ఇట్లా అల్పజ్ఞ గుణాలకు లోనైనోనికి బ్రహ్మ విద్య పడుతుంది అని ఆయన చేతిలో ఉండే బెత్తం తీసుకొని తలకాయ మీద కొట్టేవాడంట. బది అట్లా సన్నగా కాదు, దెబ్బ తగిలి రక్తం గారేది అట్లా కొట్టేవాడు. అట్లా వేములరామ ఆయన కొట్టినాడు. ఆయన గాయం ఇప్పుడు కూడా మేము చూసినాము. ఆ రకంగా అల్ప సంతోషులమైనటువంటి మనకు సంపూర్ణమైనటువంటి సంతోషం కలగాలంటే ఇదిగో ఇటువంటి యొక్క ధర్మాలు తెలియాలి. గురుతత్వం ఇదం దేవి సర్వం ముక్తం సమానత రహస్యమిదం అవ్యక్తం నవదేద్యన్య కశ్యచిత్. ఓ పార్వతీదేవి, నేను చెప్పవలసిన గురుతత్వమంతయు సంగ్రహముగా వచించితిని, కానీ ఇది శాస్త్రములలో స్పష్టముగా లేదు. అట్టి రహస్యమగు గురుతత్వమును నీ మ్రోల విశదపరచితిని. దీని భక్తి లేని వారికి ఎవరికి బోధించకూడదు. ఎందుకంటే ముంజేదులో అమృతం పోసినా అది కింద పోసి విషాన్ని తినే స్వభావం జీవులకు. అమృతతత్వాన్ని ఎట్ట ఎదుట చూపినా కూడా విషభాండమునకు ఎతుకులాడే స్వభావం మానవులది. నీకు బ్రహ్మానంద సుఖము పరమానంద సుఖము ప్రత్యక్షంగా ఉన్నదని చెప్పినా కూడా మానవులు మళ్ళా సంసార సుఖం మీదనే, సంసారం చేయొద్దని ఇక్కడి విరక్తి చెప్పడం కాదు, కానీ దీనికి ప్రాముఖ్యం ఎక్కువ ఇచ్చి దాన్ని చేయాలి. అందుకే పెద్దలు పనసపండు తినాలని కోరిక ఉంది, కానీ అది బాగా తిను వద్దన్నారు. అది కోసేటప్పుడు చేతికి సమురు పట్టించుకొని కోస్తే అది మనకు అంటుకోదు. సమురు లేకోకుండా తింటాను నేనంటే అది నీకు ఒక చేతితో బిగితే ఇంకొక చేతికి కరుచుకుంటుంది, కానీ అది వదిలిపోదు. అటువంటిది ఈ యొక్క సంసారం అనేటువంటిది. ఇట్లా జిగురులాగా కరుచుకొని నిన్ను ఇడదీసేకి వీలు లేకుండా బంధిస్తుంది. కాబట్టి దానికి గురుభక్తి అనేటువంటి సమురు, ఈ దైవజ్ఞానం అనేటువంటి సమురు మనసుకు పట్టించుకుంటే
ఆవిర్భవించిందో ఆ వస్తువే దానికి విత్తై వెలయును, మళ్ళా దానికి అదే విత్తవుతుంది. దాన్ని సాక్షి ద్రష్ట అనుకనుమి. అట్లా సాక్షి స్వరూపమైనటువంటి ద్రష్ట స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ రకంగా తెలుసుకుంటే మనకు పరిణామవాదములో కూడా స్వరూపం ఉంది కదా. ఇత్తనం వృక్షముగా పరిణమించినా తిరిగి ఇత్తనమే మిగులుతుంది. అట్లా ఈ యొక్క గురుస్వరూపం విశ్వరూపంగా ధరించినా తిరిగి తన చైతన్యమే తనకు మిగులుతుంది. కాబట్టి ఆ యొక్క ధర్మాలను మనం తెలుసుకుంటే తప్పకుండా ఆ స్థితిని పొందుతాం. యస్య ప్రసాదదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితంచ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణితోస్మి నిత్యం. దీన్ని ఉపనిషద్ వాక్యములలో మహాత్ములు కష్టపడి ఏది దీనికి కారణమని వెతికినారు. సృష్టి కారణ వస్తువును రకరకాలుగా ఊహించి వెతికినారు. ఒక్కొక్కరికి తోచింది ఒకరు చెప్పినారు.
పంచభూతాలు లేకపోతే బతకలేం కాబట్టి పంచభూతాలతో ప్రపంచం పుట్టిందని చెప్పినారు. అన్నము నీళ్లు గాలి లేకపోతే బతకలేం కాబట్టి ఈ మూడే దేవతలని సిద్ధాంతం చేసి చెప్పినారు. ఎటువంటి వాడికి కానీ, ఎవరి వేదాంతి కానీ, లౌకికునికి కానీ అన్నము నీళ్లు గాలి ఈ మూడే ప్రాణాధారాలు. ఈ మూడు ఉంటేనే అన్నీ బాగుంటాయి. మిగతావి అన్నీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మరి బృహదారణ్యకోపనిషత్తు ఈ ముగ్గురు దేవతలేనయ్యా, ఈ 33 కోట్ల మంది దేవతలకు దిక్కు, ఈ దేవతలే అన్నిటి కాపాడుతుందని. మరి గుణాల చేత పుట్టిందని ముంతకు ముందు ఇంటిది. సత్వగుణం చేత విష్ణువు అయినాడు, రజోగుణం చేత బ్రహ్మదేవుడైనాడు, తమోగుణం చేత ఈశ్వరుడైనాడని ఈ రకంగా పుట్టి సృష్టి స్థితి లయాలు జరుగుతాడాయని చెప్పనని ఇంటివి. కానీ ఇక్కడ ఇప్పుడు దగ్గరికి వచ్చినాక ఇంకెంత దగ్గరగా చెప్తున్నాడు, అది మనం ఎట్లా అర్థం చేసుకోవాలనేటువంటిది చెప్తున్నాడు. యస్య ప్రసాద దహమేవ సర్వం అంటే దీనికి శృతి ప్రమాణం. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయం అస్మహం. దీన్ని గురుగీత యందున అఖండ జ్ఞానమును, ఇది కైవల్యోపనిషత్తులో ఈ అఖండ జ్ఞానాన్ని ప్రతిపాదించినారు. అంటే గురుదేవుడు అంటున్నాడు, మయ్యేవ సకలం జాతం, నా యందే సర్వము పుడతా ఉంది. మయి సర్వం ప్రతిష్ఠితం, నా యందే ఈ సర్వము నిలిచి ఉన్నది. మయి సర్వం లయం యాతి, నా యందే ఈ చరాచర సృష్టి అంతా లయమవుతా ఉంది. ఈ సృష్టి స్థితి లయముల ఏ దాని యందు జరుగుతున్నాయో ఆ అద్వై స్వరూపమైన ఏకైక బ్రహ్మమును నేనేనని గురుడు చెప్తున్నాడు. అటువంటి గురువును మనము ధ్యానించి ఆ గురువు తనలో మన స్వరూపాన్ని కలుపుకొని అహమేవత్వం త్వమేవాహం, నేనే నీవు నీవే నేను అనేటువంటి ఏకత్వం కలిగినప్పుడు ఈ శిష్యుడికి కూడా ఈ గురువు చెప్పిన మాట అనుభవానికి వస్తుంది. అప్పుడు ఇక్కడ శిష్యుడు కూడా ఇట్లా భావించాలని ఆయన అని గురువు చెప్తున్నాడు. నా యందే సకలం పుడతా ఉంది, నా యందే సకలం నిలబడి ఉంది, నా యందే సర్వము లయమవుతుంది. ఈ సృష్టి స్థితి లయములన్నిటికీ కూడా అద్వయ బ్రహ్మస్వరూపాన్ని నేను అనేటువంటి అనుభవము శిష్యునికి తెలియజేస్తే, ఇదిగో ఈ వేదాంత సారం, ఈ వేదాంతంలో కష్టపడి ఉండే కష్టం అంతా కూడా మనకు చక్కగా తెలియబడుతుంది. అందువలన ఈ వేద విద్యను ఎందుకు నేర్చుకోవాలి, గురు విద్యనంటే ఇది మన నిజమైన స్వరూపం, మనం ఉండవలసిన చోటది. చాలామంది పాటలు పాడుతుంటారు, ఉన్న ఊరును విడిచిపెట్టి వచ్చితివి పొన్నూరికిప్పుడు, తిన్నగా కొన్నాళ్ళు జరిగిన పిమ్మటను మొదటుండే ఊరు ఎరుగరు బ్రహ్మ మెరుగరు అని మనకు తత్వాలు చెప్తాంది కదా. అంటే స్వస్వరూపాన్ని మర్చిపోయి కల్పితమైన ఊరిలో మన భావం సంచరించడం వల్ల మనకి ఎన్ని సుఖ దుఃఖాలు ఎంటబడతా ఉన్నాయి. మళ్ళీ కొన్ని దినాలు జరిగిన తర్వాత మళ్ళీ మొదటుండే ఊరికే పోవాలా. ఆ రకంగా ఈ స్థితిని కలిగించాలని చెప్పనని ఇక్కడ గురువుగారు నిరుపాధిక తత్వముకు జీవుడు ఒక్కడే ఉంటున్నాడు. అట్టి శ్రీ గురు పరబ్రహ్మ పరతత్వము ఏ మహాత్మునిచే నాకు ప్రాప్తమాయనో అటువంటి కృపామయ సుధామయ జ్ఞానమయ చైతన్యమయ శాంతిమయ నిర్వికార నిష్కలంక నిరుపమ నిరూప నిరంజన పరిపూర్ణ ఆనందమయ పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ సద్గురుదేవుని యొక్క విజ్ఞానమయ పాదార విందమును నేను నిరంతరము నమస్కరించుచున్నాను, స్మరించుచున్నాను, ధ్యానించుచున్నాను. శ్రీ గురుపాదార విందమునే అనన్య శరణ్యమని నమ్మి సదా ఉపాసించు నాకు వేరొండు భాగ్యము గలదా. శ్రీ గురుతత్వమే నాకు పరమతత్వము. ఇది బ్రహ్మానందదాయకం. తత్సన్నిధానమున నేను ధన్యుడను, కృతార్థుడను, అభయస్వరూపుడను, కృతకృత్యుడను. శ్రీ గురుపదమే శివము, ఆనందము, అద్వయము, కైవల్యము. ఇంకా మనం పొందవలసినటువంటి మహత్తర ధర్మాలన్నీ కూడా దీని యందే చెప్పినాడు. ఈ యొక్క మహత్తర ధర్మాలను పొందితే మనకు కావాల్సినటువంటిది ఇంకేమీ లేదు. చూడి, కృతార్థుడను. కృతం అంటే కర్మవాది. ఈ కృతములు చేసి చేసి ఇట్లయిపోయినాం.
ఆ కృతార్థుల్లో మనం జ్ఞానకర్మం గురుసేవ అనే పని చేసినాం. ఆ ఆర్తితో పొందినటువంటి మనకు అద్వయ స్వరూపుడైన గురుడు చిక్కి కృతకృత్యుడైనాడు. చేయవలసింది చేసిన ఫలితాన్ని పొందుతూ ఉన్నాడనమాట. అందుకే అదే శ్రీ గురుపదం శాశ్వతమైనటువంటిది. ఆ యొక్క పదాన్ని ఎప్పుడైతే మనము చక్కగా అధ్యయనం చేసి పొందుతామో అటువంటి పరమభాగ్యం. ఎందుకంటే ఇంతవరకు గురుగీతలు పారాయణం చేసుకోవడము, గురుగీత ఏదో ఒక అధ్యాయము 5 శ్లోకాలు 10 శ్లోకాలు చదువుకోవడము, ఆడరంతా ఎట్లంటే అట్లా వేదాంతాన్ని పొడి పొడి మాటలతో వినడము, ఒక మార్గం అంటూ సిద్ధాంతం లేకోకుండా కాలం గడిచిపోవడం, ఇవన్నీ కూడా ఇంతవరకు కాలం గడిచింది. అటువంటి పద్ధతుల్లోనే పోయినాం మనం. మరి ఈనాడు ఈ సంకల్పం ఆ సద్గురు కరుణ చేత మనందరికీ కలగడము, అటువంటి స్థితిని ఏకాగ్ర చిత్తులై ఈ 3.5 రోజు కూడా చక్కగా వినడం, ఎన్ని చూస్తా అంటే ఇక్కడ ఈ మహాత్ముడు ఏ భాగ్యమును పొంది చెప్తా ఉన్నాడో అది మనకు కూడా పొందినంత కద్దయింది. తస్మాత్ పరతరం నాస్తి గురుమేవ సదా భజేత్, గురుం వినా నజీవామి గురు బ్రహ్మ నమామ్యహం. గురువును విడిస్తే జీవమే లేదు. తస్మాత్ పరతరము నాస్తి, ఆ గురుదేవుని కంటే ఇతరమైన పరము నాస్తి లేదు అంటాడు. గురువు కంటే గొప్పదైన పరము కానీ ఇంకా లేదు. అందుకే ఆ గురువును సదా భజిస్తాను. గురువు వినహా జీవం నహి. ఎటువంటి మాట చూడి. ఇదే మనకు జలచరముల దృష్టాంతాన్ని కృష్ణప్రభువు చెప్పినాడు. మరి ఇదంతా కూడా మనం చక్కగా మనసులో పెట్టుకోవాలి. జలము నెడబాయనొల్లని జలచరముల టీవి భూని సచ్చిష్యుడు హృజలజంబను పీఠముపై నిలిపి ఇతరము మాని గురువునే గొల్చు సొమ్మి తదూక్తులనే దల్సు నమ్మి కలకాల మీరీతి గడుపుచు నేప్రొద్దు తల్లిదండ్రి దొరదాత దైవమనుచు గురువునే గొల్చు సొమ్మి తదూక్తులనే తలుసు నమ్మి అని చెప్పని మనకు ఆ కృష్ణప్రభు ఇదిగో ఈ గురుగీత శ్లోక ధర్మాన్ని బట్టి చెప్పినాడు. ఎందుకంటే గురువు వినా నజీవామి, గురువుని విడిచిపోయి నేను జీవించలేనన్నా. ఎందుకు జీవించలేడంటే గురువు విడిస్తే ఎవరు జీవించలేము. గురువు అంటే ఇక్కడ ఏ తత్వం అనేది మీరు ఇంతవరకు విన్నారనుకోండి, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తా. నేను అనే పదానికి ఇవన్నీ సంబంధం లేదు. ఇప్పుడు ఇవి నా కర్మేంద్రియములు అంటున్నావు కాబట్టి కర్మేంద్రియములు నావనే దానివల్ల నీవు కర్మేంద్రియములకు విలక్షణంగా ఉండే ఆత్మవని తెలుస్తుంది. ఇవి నా విషయేంద్రియాలు, ఇవి నా విషయాలు అంటున్నాం కాబట్టి ఈ విషయేంద్రియాలకు విలక్షణంగా ఉండే ఆత్మవని తెలుస్తావు. ఇవి నా జ్ఞానేంద్రియాలు, ఇవి నా ప్రాణేంద్రియాలు, ఇవి నా అంతరేంద్రియములని ప్రతి వస్తువును చూపిస్తాండాం. అట్లనే ఇది నా శరీరము, ఇవి నా కన్నులు, ఇవి నా చెవులు, ఇవి నా చేతులు అని చెప్పని అవయవాలను నీకంటే భిన్నంగా చూపిస్తాండాం. కాబట్టి నీ వీటన్నిటినీ గుర్తెరిగేటువంటి ఆత్మతత్వంగా తెలియబడింది. ఇవన్నీ ఎక్కడ నిలబడి ఉన్నాయి? ఏ చైతన్యమైన కరెంటు ఈ లోపల ఉందో దాని మీదనే ఇవన్నీ కరుచుకొని ఉన్నాయి. అది గురువు. ఆ గురువుని అంటిపెట్టుకుని ఉండేటువంటి జీవాలన్నీ ఆ గురువుని విడిస్తే దీంటకు జీవితమే లేదు. కాబట్టి అది ఖచ్చితంగా నశించిపోతుంది. అందుకు గురువు వినగా జీవం నహి, జీవించేవాడు ఎవరూ లేరు. ఆ గురుతత్వాన్ని చక్కగా అర్థం చేసుకునేటువంటి జ్ఞానం, ఆ యొక్క జిజ్ఞాస మనకు కలిగితే మనం నిజముగా గురువు అంటే ఈ వస్తువు అనేది అర్థమవుతుంది. ఆ గురువే నాకు బోధ రూపమై ఈ రూపంలో వచ్చినాడని చెప్పని ఆ గురువు వేరు ఈ గురువు వేరు అనేటువంటి ద్వైత భావము లేకుండా అంతా అద్వైత స్వరూపంగా గురువును చూసినప్పుడు దీని యందు అనిత్యత్వం కనపడుతుంది, దాని యందు నిత్యత్వం కనపడతాయి. కానీ అనిత్యత్వమైన శరీరాది ప్రపంచమును గురువు ఎప్పుడో ఇడిచిపెట్టి ఉన్నాడు కాబట్టి తన గురువు దగ్గర ధర్మాలు తెలుసుకొని అట్లా అనిత్యమైనటువంటి స్వరూపం ఆయన ఇడిచిపెట్టి ఉన్నాడు కనుక ఈ శరీరం ఉన్నా కూడా గురువు మనకు నిత్యుడే, చైతన్య రూపుడే. అందువలన అటువంటి చైతన్య తత్వాన్ని ఎవరమైతే పొందితే వాళ్లకు గురువు లేకపోతే జీవము లేదు. మరి ఈ శరీరం ఎట్లా ఉంటుంది బాగా చూడండి.
దీన్ని కొన్ని సాంప్రదాయాల వాళ్ళు ఈ శరీరాన్ని ఇట్లా చూస్తూ జీవించు నాయన అన్నారు. కన్నులు ఉండి గుడ్డివాడు, చెవులు ఉండి చెవిటివాడు, మాటలు ఉండి మూగివాడు, శరీరం ఉండి లేనివాడు ఎట్లయితాడు ఇది అన్నప్పుడు మరణ సమయమై మరణించినటువంటి శరీరాన్ని చూపించి వాళ్ళు ఏమైనా ఈ శరీరానికి కన్నులు ఉన్నాయి మాట్లాడతాయా అన్న. మాట్లాడవు స్వామి అన్న. మరి ఈ శరీరానికి ఉండే కన్నులు చూస్తాయా అంటే అట్లయితే చూడవు. ఆ చెవులు వింటున్నాయా? వినలేదు స్వామి. మరి మన చెవులు కూడా అట్లా కావాలి. బంధము లేని స్థితి రావాలంటే అదిగో వాడు బంధ విముక్తుడైన వాని అవయవాలు ఎట్లున్నాయో నువ్వు గురుధర్మం తెలుసుకొని బంధ విముక్తుడైనావు కాబట్టి మన అవయవాలను అట్లా చూడాలి. దీన్ని నమ్మి బతికిన వానికి ఏ యొక్క నరకము ఏ యొక్క పాపము ఉండదు. అందువలన దీన్ని చక్కగా ఆ రకంగా ప్రబోధించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా చెప్పిన తర్వాత జ్ఞానేనదు తదజ్ఞానం ఏషాం నాశితుం ఆత్మనః ఏషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఇవన్నీ మనకు మిగతా శాస్త్రం నుండి కొన్ని యొక్క శ్లోకాలు చెప్తా వచ్చినారు. మరి అనేకమైనటువంటివి, ఎందుకంటే ఒక శాస్త్రమునకు ఒక ఉదాహరణ ఉండాలి. దీనికి ఆధారమైన గ్రంథం ఏమైనా ఉన్నది అని కొందరు అడుగుతూ ఉంటారు. అందుకే మనకు భాగవత కృష్ణయ్య గారు గ్రంథానికి అథారిటీ చెప్తూ వినుము నేననుసు ఎరిగే తనువందున లేక బయలు తానిండినదవు కనుగొనుమది కనుగొని ఈ తనువును విడనాడు మించి తడివేలనోయి ఈ పనికి ఇంక గడువేలనోయి అనుమానముంటే నీ వరయుము శివరాములను దీక్షితులు చేసిన నచల గ్రంథమునంతా. అట్లు ఎప్పుడైతే ఇంకొక గ్రంథాన్ని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే శివరామ దీక్షితీయం అనేటువంటి గ్రంథము ఏ సందేహం లేకుండా చెప్పినటువంటిది, సర్వశాస్త్రాల సారాన్ని అంతా పిండినటువంటిది, అది యథార్థ బోధ తెలిపినటువంటిది. అట్లనే ఈ యొక్క గురుగీత ధర్మంలో ఉండేటువంటి ఈ సారాన్ని బలపరిచేదానికి ఇతర గ్రంథాలు ఏం చెప్తానంటే ఇవన్నీ కూడా ప్రబోధిస్తాండాయి. కావున జ్ఞానం ఆవశ్యకమై ఉన్నది. అట్టిది శ్రీ గురుదేవుని కరుణ చేతనే కలుగుచున్నది, వేరు గతి లేదు. ఇది ప్రమాణములు. సంసారార్ణవమజ్ఞానం జంతునామ వివేకినాం అగతీనాం గతి సాక్షాత్ జ్ఞానమేవహి కేవలం. సంసారమును సాగరములో మునిగిన వానికిని ఆత్మానాత్మ వివేక జ్ఞానము లేని వానికిని ఏ సహాయము లేని వారికిని సాక్షాత్ ఆత్మజ్ఞానం ఒక్కటియే సహాయపడును, వేరు సద్గతి మార్గము లేదు. దీన్ని మిగతా అన్ని సహాయపడవు, ఆత్మజ్ఞానం ఒక్కటే సహాయపడుతుందని అనేదానికి ఇంతకుముందు చెప్పిన ఉపమానాల్లో దీంట్లో ఒకటి పనికొస్తుంది. ధనము కానీ ధాన్యము కానీ సంపద కానీ భార్య బిడ్డలు కానీ ఇల్లు వాకిలు కానీ మోక్షానికి పనికిరావు. ఇక్కడ ఉండేప్పుడు జీవించేకి మాత్రమే పనికొస్తాయి. ఇక్కడ కలిసిమెలిసి ఉండాలి. సంఘజీవుడు కాబట్టి ఒకడు ఉండలేడు గనక ఈ ఉండాలి. అంటే ఈ శరీరానికి అవయవాలు ఎట్లుండాయో ఈ అవయవాల్లో ఒక భాగాలే వాళ్ళు. ఎందుకంటే కామగుణం పుట్టినప్పుడు దాని కొరకు భార్య కావాలి, భవిష్యత్తును ఆలోచించేటప్పుడు ఆ సంకల్పానికి పిల్లలు కావాలి, ఈ శరీరం సుఖభోజనాలు కావాలంటే ధనం కావాలి. అంటే ఈ శరీరం అనే ఆవరణలో ఒక్కొక్క భాగానికి సంబంధించినటివే ఈ బంధాలన్నీ. ఇవన్నీ వదిలిపెట్టిపోతాయి. ఏని వదిలిపెట్టిపోయిందో అన్నీ వదిలిపెట్టి మనం పోతాం. అప్పుడు మనకు మోక్షాన్ని ఇచ్చేదానికి ఎవరున్నారు అంటే గురువు బోధించినటువంటి జ్ఞానమే మనకు పూర్తి శరీరం వదిలిపెట్టిపోయినా కూడా మోక్షం ఇచ్చేది. అందువలన మనం ఈ భార్యా బిడ్డలు ఈ సంసారం ఉన్నంగానే ఇది సృష్టి ధర్మము, తప్పకుండా దీన్ని వదిలిపెట్టి పోవాల్సింది, ఎవరూ రక్షించలేరు. నువ్వు ముడుపులు కట్టిన దేవతలు కానీ నీతో ముక్కుబలు తీసుకొని నీ ఎంటికలు తీసుకునే దేవుళ్ళు కానీ ఎవరు కూడా మనల్ని కాపాడలేరు. ఈ బంధుబాంధవులు ఎవరు కూడా కాపాడలేరు వాస్తవికంగా. అందుకు నీకు మోక్షాన్ని శాంతిని ఇచ్చేది గురుస్వరూపం కాబట్టి అది అన్యచింత లేకోకుండా అనన్యచింత చేత గురుధర్మాన్ని ఆచరించాల. దాని కొరకు ఈ ప్రమాణాలన్నీ చెప్తున్నారు.
సంసార దుఃఖ తప్తానాం ఆత్మజ్ఞానామృతం మృషా తాపశాంతిర్నచాన్యేన సత్యమేవ న సంశయ. సంసార తాపత్రయము చేత తప్పించెడి జీవకోట్లకు ఆత్మజ్ఞానామృత జలము చేతనే తాపత్రయ ఉపశమనం కలుగు గాని వేరు శమనం కలుగుటలేదు. ఇది సత్యము, దీని యందు సందేహమే లేదు. ఇట్టి పరమ ప్రకాశ రూప జ్ఞానము గలగవలెనన్నచో శ్రీ గురుదేవుని ఆశ్రయించవలెను. శ్రీ గురుదేవుని శరణాంబుజముల సేవ చేయుచు పాదతీర్థమును పుచ్చుకొనుచు మహాపవిత్రుడై శ్రీ గురుదేవుని ఆజ్ఞ పరిపాలకుడై సకలాభిమానములను వదలి శ్రీ గురుని యొక్క మూర్తిని ధ్యానించుచు శ్రీ గురుతత్వమును విచారించుచు శ్రీ గురుస్వరూపముగు ఆత్మస్వరూపమును తెలిసి ముక్తుడు కావలేను. శ్రీ గురుదేవుని చరణార విందమునే అనన్య శరణ్యమని విశ్వసించవలయు. సకల ఆత్మజ్ఞాన సిద్ధికై శ్రీ గురుదేవుని అనుగ్రహమును బడయవలయను. ఇది ఏ సంసారారణ్య కుఠారము జ్ఞాన సింధు పీయూష వీచే పరస్పర అందుచే పరమశాంతి నుండి అఖండానంద పరిపూర్ణ పరబ్రహ్మమై అద్వితీయమై శివమై భాసిల్లుచున్నాడు. ఇవి మనకు పొందదగినటువంటి విషయాలు, ధర్మాలన్నమాట. అందుకే గురురేవం పరం బ్రహ్మ గురురేవ పరాగతి గురురేవ పరావిద్య గురురేవ పరాయణం. ఇంకా చూడు, అన్నీ కూడా ఆయనకు గురువేనని చెప్తాడు. గురురేవ పరం బ్రహ్మ, నువ్వు పొందదగినటువంటి బ్రహ్మము గురుస్వరూపమే. గురురేవ పరాగతి, మనం పొందవలసినటువంటి సద్గతి కూడా గురువు యొక్క స్వరూపమే. గురురేవ పరావిద్య, మనం తెలుసుకునేటువంటి బ్రహ్మ విద్య అంతా గురురూపమయ్యే ఉంది. గురురేవ పరాయణం, ఆ గురుదేవుణ్ణి పారాయణం చేయాలి. ఇదంతా మనకు నిత్యకృత్యం అయిపోవాలి చేసేటువంటి విషయం. గురురేవ పరాకాష్ట గురురేవ పరంధనం, గురుడే మనం లాస్ట్, పరాకాష్ట అంటే లాస్ట్ పొందదగినటువంటి విషయం. గురురేవ పరంధనం, పరమనేటువంటి ధనము మనకు గురుస్వరూపమై ఉంది. యస్మాత్ తదు ఉపదేష్టాసౌ తస్మాత్ గురు తరో గురు, ఎవరైతే ఈ యొక్క ధర్మాన్ని ఉపదేశం చేస్తాడో అటువంటి వాడే మనకు గురుస్వరూపుడై విరాజిల్లుతాడని చెప్పనని చక్కగా చెబుతూ, ఎందుకంటే శ్రీ సద్గురు పరమాత్మని ఎట్లు ధ్యానించవలనే ఈ విషయమునే భగవద్గీత కూడా చెప్తాది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశసి యుక్తైవ ఆత్మానం మత్పరాయణ. చూడి, గురుదేవ్ భక్తులు నా కథలనే చెప్పుకుంటూ నన్నే స్మరిస్తూ నన్నే కీర్తిస్తూ నాయందే జీవిస్తూ చివరికి శరీరం వదిలినా కూడా నాయందే ప్రవేశించి నా పరంధామాన్నే పొందుతారని ఎట్లా భగవంతుడు చెప్పినాడో అదే విషయాన్ని ఒక వ్యక్తిత్వం కాకోకుండా సంపూర్ణ చేతన స్వరూపుడై సర్వార్థదాయకుడైనటువంటి సద్గురుడు సర్వకాల సర్వావస్థల యందు జీవునికి కన్నును రెప్ప ఎట్లా కాపాడుతుందో ఆ రకంగా కాపాడుతూ ఉండేటువంటి దివ్యతత్వం గురుతత్వం. అందువలన ఆ గురుతత్వంలోనే మనందరం జీవించాలి. అటువంటి గురుస్వరూపాన్నే పొందాలి. ఇంతకంటే అన్యమైనటువంటిది మనం పొందదగినటువంటి పదార్థము ఏమీ లేదు. అంటే ఇక్కడ గురువు అనే పదానికి బాగా అర్థం చేసుకుంటా పోతే, ఇప్పుడు ఈ భూమండలానికంటే పెద్దది జలము, ఈ జలభూతమునకంటే పెద్దది అగ్ని, ఈ అగ్నిభూతానికంటే గొప్పది వాయువు, ఈ వాయుభూతానికంటే అధికమైనటువంటిది ఆకాశం, ఈ ఆకాశానికంటే గొప్పది పరమాత్మ స్వరూపం. అందువల్ల ఇప్పుడు మనకు ఈ 5 గురువులు కాదు, దీంటన్నిటికీ ఆధారమైనటువంటి ఆ చైతన్య పరమాత్మే గురుస్వరూపం. ఆ గురుస్వరూపం పొందితేనే మనకి ఈ బంధాలన్నీ తొలుగుతాయి. ఆ బంధాలన్నీ తొలగిన తర్వాత అప్పుడు స్వయం బ్రహ్మమైతాడుతాం. స్వయం బ్రహ్మం అయిన తర్వాత అక్కడ తనకు పూర్ణత్వం సిద్ధించాలన్నప్పుడు అక్కడ మనకు పరిపూర్ణ గురు సాంప్రదాయాన్ని అర్థం చేసుకొని జన్మరహిత విధానాన్ని పొందే విధానం తెలుస్తుంది. కాబట్టి అటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు, భక్తి ప్రపత్తులు, ఆయురారోగ్య ఐశ్వర్యములు, అఖండ జ్ఞాన సంపద, ఇవన్నీ మనకు సద్గురుదేవుడు ప్రసాదించాలని చెప్పనని అటువంటి గురుతత్వాన్ని బాగా చక్కగా అర్థం చేసుకునేదానికి
మనం ప్రయత్నం చేయాలి. గురువు యొక్క స్వరూపం ఎట్లా ఉండాలి అనే దానికి ఇదే. మిగతా అన్నీ లఘువులు అవుతాయి. గురువు ఒక్కడే మిగులాల. మళ్ళీ దానికంటే ఇంకో పెద్దది ఉంటే అది గురువు కాదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కంటే భారతదేశం పెద్దది కదా, అందువల్ల భారతదేశం గురువు అవుతుంది, ఆంధ్రప్రదేశ్ లఘువు అవుతుంది. మరి ఈ భారతదేశం అంతా భూమండలం దృష్టిలో చూస్తే ఇంత పెద్ద దేశం కూడా లఘువు అవుతుంది. మరి ఆ భూమండలం గురువు అవుతుంది. ఇట్లా ఇంకొక దాని చేత దిగజారిపోయేటువంటిది పూర్ణ గురువు కాదు. దీనికంటే పెద్దదనే గురువే కానీ పూర్ణంగా గురుత్వం రాదు. అట్లా ఈ భూమి కంటే జలము పెద్దది కాబట్టి జలము గురువు అవుతుంది, భూమి లఘువు అవుతుంది. ఈ జలము కంటే అగ్ని చాలా గొప్పది కాబట్టి అగ్ని గురువు అవుతుంది, జలము లఘువు అవుతుంది. అగ్ని కంటే వాయువు చాలా గొప్పది కాబట్టి వాయువు గురువు అవుతుంది, అగ్ని లఘువు అవుతుంది. వాయువు కంటే ఆకాశం గొప్పది కాబట్టి ఆకాశం గురువు అవుతుంది, వాయువు లఘువు అవుతుంది. మరి ఆత్మ దృష్టిలో చూసినప్పుడు ఆకాశము లఘువు అవుతుంది, ఆత్మ గురువు అవుతుంది. ఇప్పుడు ఆత్మ కంటే ఇంకొక ఆత్మ లేదు కదా, కాబట్టి నిజముగా గురువు అంటే మనకు ఆత్మే తప్ప ఇవన్నీ ఏవి కూడా గురువులు కావు. అందుకు మనం నిజంగా గురుత్వం బాగా పొందాలన్నప్పుడు ఆ గురుస్థానానికే పోవాలి. ఆ గురుస్థానాన్ని పొందించినప్పుడే బంధ విముక్తుడైన స్థితిని అనుభవించి వాటి సందేహం లేకోకుండా ఆనంద స్వరూపంగా ఉంటారు. అందుకే మనకు ఎట్లు ఉండాలనే దానికి నాహం మనుష్యో నచదేవ యక్షో న బ్రాహ్మణ క్షత్రియ నవైశ్య శూద్రాహ న బ్రహ్మచారి న గృహీ వనస్థో భిక్షుర్న చాహం నిజబోధ రూపం. నాహం మనుష్యో నచదేవ యక్షో, నేను మనుష్యుడను కాదు, దేవతలను కాదు, యక్షుడను కాదు. మరి మానవుడు దేవతలు యక్షులు రాక్షసులు కాకోకుండా ఏ యొక్క తత్వం ఉంది? నా బ్రాహ్మణ క్షత్రియ నవైశ్య శూద్రాహ, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనేటువంటి జాతులు నేను కాదు. న బ్రహ్మచారి న గృహీ వనస్థో భిక్షుర్న చాహం నిజబోధ రూపం. నేను బ్రహ్మచారిని కాదు, గృహస్థుడును కాదు, సన్యాసి వానప్రస్థుని కాదు, సన్యాసిని కాదు. ఎవరు నీవు అన్నప్పుడు ఈ అన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆత్మస్వరూపుడుగా మారినప్పుడు ఈ ఏటిని ఏమీ అభిమానించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ వాటి స్థూల పద్ధతులే కానీ ఆత్మ పద్ధతి కాదు. ఇట్లా సర్వబంధ రహితుడై ఆత్మస్వరూప స్థితిని కలిగి ఉండుటే మనకు నిజమైన గురు సాంప్రదాయం. మనం ఉండవలసిన పద్ధతి ఇదే మన స్వరూపం. మరి అన్యస్వరూపమైన బయలును గాంచడం, ఎరుక లేకుండా పోవడం అది తర్వాత విషయం. ఇక్కడ మాత్రము మనం ఈ బంధములలో చిక్కకుండా, ఈ విషయాలకు లోలత్వం కాకోకుండా మన చైతన్యమైనటువంటి ఆత్మరూపాన్ని, ఆ సద్గురుడు ఎట్లయితే ఈ బంధాలన్నీ తప్పించుకొని తన నిజ రూపంలో తాను నిలకడగా ఉండాడో, ఆ గురువుని సేవించినప్పుడు మనం కూడా ఆ నిలకడైనటువంటి బ్రహ్మత్వాన్ని, శుద్ధ చైతన్య తత్వాన్ని పొంది జడభ్రాంతులు వదిలి పరమానంద సుఖాన్ని పొందాలి. అటువంటి యొక్క సుఖం మనకు సద్గురుదేవుడు సర్వకాల సర్వావస్థల యందు కలిగించాలని చెప్పని, అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని చెప్పనని, మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అట్లా గురువు యొక్క స్వరూపాన్ని సర్వమంగళకరంగా సర్వలోక శరణ్యాయ, గురువుగారు సర్వలోకములకు ఆయనే శరణ్యుడు, సాధురూపుడు, సర్వలోకాలకు శాంతినిచ్చేవాడు. ఆయన ఎప్పుడూ మంగళకరుడే. గురునకు ఎప్పుడు కూడా మంగళ స్వరూపమే కానీ అమంగళము లేనే లేదు. అట్లా మంగళకరమైనటువంటి తత్వం గురుదేవుని ఆశీర్వాదం ఎప్పటికీ మనకు ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మనందరము బాగుంటాము. ఇక ఈ పద్ధతినే మనసులో పెట్టుకొని మరి ఎన్ని సాధనలు చేసి క్యాసెట్లు చేసి మీకు ఇస్తాండారు కాబట్టి దాంటన్నిటిను దీంట్లో ఎవరు కూడా ఒక పైసా లాభం ఆశించకుండా మరి ఖచ్చితంగా మనకు అందజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా తీసుకొని వినాలి. ఎంత వింటే నిర్మలత్వము సుఖతత్వం మనకు లభ్యమవుతుంది కాబట్టి దాన్ని మీరందరూ ఆచరిస్తారని
మరి ఇట్లా పరమ పవిత్రమైన మంచి అవకాశాన్ని ఇచ్చి అందరికీ బుద్ధికి సాక్షిగా ఉండి అందరి బుద్ధిలో ప్రేరకుడయ్యి మరి అన్ని బంధాలు తప్పించుకొని వచ్చి ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు మీరు శ్రవణం చేసినారంటే ఇది చాలా గొప్పదైన విషయం. ఇటువంటి సదవకాశం సద్గురుడు మనకు సర్వదా కలిగించాలని కోరుతూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని సమాప్తి చేస్తున్నాం. ఇంకా తర్వాత విషయం కార్యకర్తలు చూస్తారు. ఇంకా పూర్ణంగా మంగళార్తి ఒకటి చెప్తే సరిపోతుంది. మగుమి పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే. ఆర్యులకిప్పుడు మంగళమనరే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు